అంటే ఏంటి? ప్రైజ్ లిస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది చెప్పండి? అది మొబైల్ అయినా, కంప్యూటర్ అయినా, షర్ట్ అయినా, మెడిసిన్ అయినా ఎక్కడ తయారవుతుందండి? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. వెరీ గుడ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఒక సామాన్య పర్సన్కి, అంటే ఒక కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలంటే చైన్ ఉంటుంది. ఏ విధంగా రీచ్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఎవరు పర్చేజ్ చేస్తారు చెప్పండి? ఒకవేళ వెరీ గుడ్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎవరు పర్చేజ్ చేస్తారు? హోల్సేలర్స్. సూపర్. హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ నుంచి కస్టమర్. అంటే ఒక ప్రోడక్ట్ సామాన్య వ్యక్తి రీచ్ అవ్వాలంటే మనకి మధ్యలో చాలా పర్సన్స్ ఉన్నారు. రీటైలర్స్ ఉన్నారు, హోల్సేలర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్, మనము డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన కింద హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. లేదు మనం హోల్సేలర్స్ అనుకోండి, మన కింద రీటైలర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. లేదు మనం రీటైలర్ ఉంటే మన కింద కన్జ్యూమర్స్ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తాం మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి, ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళల్లో రీటైలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉండొచ్చు. వారు మన దగ్గర వస్తువులు తీసుకునే దాన్ని బట్టి మనము వారికి డిస్కౌంట్ అనేది అలాట్ చేస్తాం. ఇది ముందుగానే సెటప్ చేసుకుంటాం, ఒక ప్లేస్లో సెటప్ చేసుకుంటాం. అది ఎలా అంటే, వాళ్ళు 1 నుంచి 20 మధ్యలో వస్తువులు మనం కస్టమర్కి సేల్ చేసినట్లయితే ఒక రేటు ఫిక్స్ చేస్తాం, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. 20 నుంచి 30 మధ్యలో మనం కస్టమర్కి సేల్ చేసినట్లయితే ఒక రేటు ఫిక్స్ చేస్తాం, డిస్కౌంట్ కూడా ఫిక్స్ చేస్తాం. 50 నుంచి 100 మధ్యలో మన దగ్గర స్టాక్ తీసుకుంటే అప్పుడు ఒక రేటు, ఒక డిస్కౌంట్ సెట్ చేస్తాం. 100 నుంచి 200 మధ్యలో తీసుకున్నట్లయితే అప్పుడు ఒక రేటు, డిస్కౌంట్ అనేది సెటప్ చేస్తాం. పర్టికులర్గా రీటైలర్స్కి, పర్టికులర్గా హోల్సేలర్స్కి, పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్స్కి ఎలా సెటప్ చేయాలనేది అది ఓన్లీ సేల్స్లో పర్సన్కి చేస్తాం. ఓకే. పర్చేజ్ చేసిన పర్సన్స్కి చేయం. ఎవరికైతే సేల్ చేస్తుందో మన బిజినెస్ వాళ్ళకు మాత్రమే ఈ సెటప్ అనేది చేయడం జరుగుతుంది. ఎలా అనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, డన్ గైస్. టాలీలోకి వెళ్తున్నాను, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. స్టేట్ కంపెనీ వరుణ్ ఏజెన్సీస్, ఆంధ్రప్రదేశ్. ఇంకా రియల్ టైంలో అడ్రస్, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్, దీన్ని వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ నో నీడ్. ఇంకా జిఎస్టీ కామన్, మీరు అక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి, అక్కడ ఉన్నది. నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, సేవ్. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా వోచర్స్కి వెళ్తున్నా. ఫస్ట్ రిసిప్ట్ ఇస్తున్నాను, ఆల్ట్ సి. ఇక్కడ ఏముంది? క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, సేవ్. ఇంకా డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. 1/4. అమౌంట్ ఎంత? 10 lakhs. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజ్లోకి వెళ్ళండి, డేట్ మార్చండి 2/5. సి పర్సనల్ ఇక్కడ నవ్య మర్చెంట్స్. క్రియేటర్స్ మీరు అక్కడ రియల్ టైంలో అక్కడ ఉన్న జిఎస్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను.
Control A, Control A. Alt C, purchase accounts. Goods. Alt C, ఏమున్నాయి ఇక్కడ? ఫ్రూట్, బటర్, జామ్. Alt C, PK అంటే ప్యాకెట్స్. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. అక్కడ ఉన్న HSN నెంబర్ మీరు ఇచ్చేయండి. పర్సెంటేజ్ ఎంత? 5%. క్వాంటిటీ 50, రేటు 50. Alt C. నెక్స్ట్ ఆయుష్. నెంబర్స్లో పర్చేజ్ చేసాం వీటిని. NOS. పర్సెంటేజ్ ఎంత? 12. తర్వాత ఇక్కడ 140. Alt C, మ్యారీగోల్డ్. ఇక్కడ వచ్చేసి నెంబర్స్, ఇది కూడా నెంబర్స్. పర్సెంటేజ్ వచ్చేసి 18. 80. Alt C, బింగో. బాక్సెస్. Alt C, X. కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. Alt C, GST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, ఇది ఇక్కడ వరకు కామన్. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ ఇచ్చేసి క్రియేట్ లైక్ వెళ్ళండి. క్రియేట్ లైక్ వెళ్ళి ఇక్కడ ప్రైజ్ లెవెల్స్, ఎప్పుడైతే మీరు F లెవెల్లో ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ వస్తాయి. ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్, స్టాక్ గ్రూప్, ప్రైజ్ లిస్ట్, స్టాక్ కేటగిరీ. ఫస్ట్ ప్రైజ్ లెవెల్స్లోకి వెళ్ళి మీకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ ఉంటే రీటైలర్, ఇలానే క్రియేట్ చేయాలి. క్రియేషన్ చేసుకొని స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ మనకు రీటైలర్ ఉన్నారు కాబట్టి రీటైలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఫ్రూట్ జామ్ 20 ప్యాకెట్స్, రేటు 70 రూపీస్. ఈయన ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5% అన్నాడు. ఓకే, 1 నుంచి 20 లోపల అంటే 5 కొనినా 70 రూపాయలు రేటు పడుతుంది, 5% డిస్కౌంట్ వస్తుంది. నువ్వు 10 సేల్ చేసినా 70 పడుతుంది, 5% డిస్కౌంట్ పడుతుంది. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో సేల్ చేస్తే రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. అదే 50 నుంచి 100 లోపల సేల్ చేస్తే రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. 100 నుంచి 200 మధ్యలో సేల్ చేస్తే రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ఇలా సెటప్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ నువ్వు పర్చేజ్ చేసిన రేటే వస్తుంది. ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఐష్ 50. నెక్స్ట్ మ్యారీగోల్డ్ 40, 5%. నెక్స్ట్ బింగో 34, 35. ఇప్పుడు రీటైలర్ చేశారు. నెక్స్ట్ హోల్సేలర్ ఉంటే హోల్సేలర్ కూడా చేస్తారు. ఇట్లాగే డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసి చేస్తారు. హోల్సేల్స్లోకి వెళ్ళండి, సేల్స్లోకి వెళ్ళండి. Alt C, ఎవరు ఇక్కడ? జాన్ ట్రేడర్స్. డెబ్టర్స్ 36.
ఇక్కడ ప్రైస్ లెవెల్ ఇక్కడ అడుగుతుంది, రీటైలర్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్ట్ సి సేల్స్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రూట్ తీసుకున్నాను. మీరు అంతకు ముందుగా F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఇక్కడ రీటైలర్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇస్తున్నా, రేట్ చూడండి 70 రూపీస్ 5% తీసుకుంది. మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నాను, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇస్తా, రేట్ చూడండి, రేటు డిస్కౌంట్ మారింది. మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నాను 130 ఇస్తా, చూడండి ఇలా. ఈ విధంగా మనకేంటంటే సెటప్ మారుతుంది. ఈ సెటప్పే మనం చేసుకునేది. ఓకే, ఇది బ్యాక్ వెళ్ళి ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ ప్రైస్ లిస్ట్, తీసేద్దాం, కంట్రోల్ ఏ, సేవ్. ఇక్కడ వచ్చేసి లైక్ 20, తర్వాత ఐస్ 50, తర్వాత మ్యారీగోల్డ్ 30, బింగో 35, జిఎస్టీ హెచ్జిఎస్టీ అంటే డేట్ మార్చుకోండి 16, కంట్రోల్ ఏ, సేవ్. పేమెంట్ టు క్రియేటర్స్, పేమెంట్ డేట్ ఇవ్వండి 27, పర్సనల్ ఇక్కడ 90. సో అమౌంట్ ఎంత 5000. నెక్స్ట్ రెసిప్ట్, డేట్ మార్చండి 18, పర్సనల్ ఇక్కడ జాన్ 3500. నెక్స్ట్ పేమెంట్ 9, ఆల్సి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ప్రాఫిట్ 1000, డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత బ్యాలెన్స్ షీట్, తర్వాత డే బుక్, ఆల్ట్ F2 వచ్చేసి డేట్లు తీసేసారంటే అన్నీ మీకు షో చేస్తాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేమెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ క్వెరీ. ఫస్ట్ ఫ్రూట్ జామ్ చూడండి, లెఫ్ట్ సైడ్ పర్చేజెస్, రైట్ సైడ్ సేల్స్ విత్ డిస్కౌంట్తో సహా ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ రేటు అమౌంట్ ఉంటుంది పర్చేజ్లో, సేల్స్లో క్వాంటిటీ రేటు డిస్కౌంట్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ బింగో, తర్వాత ఐష్, తర్వాత మ్యారీగోల్డ్. ఇలా అండి, ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. దాంట్లో హోల్సేలర్స్ ఉంటారు, పేజ్ నెంబర్ 93లో హోల్సేలర్ రీటైలర్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు రీటైలర్కి ఎలా సెటప్ చేస్తున్నారో హోల్సేలర్ కూడా సేమ్ అలాగే సెటప్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? యా, ఎనీ డౌట్స్ మా దీంట్లో ప్రైజ్ లిస్ట్లో అర్థమైందా ఎలా చేయాలనేది, సెటప్ ఫైల్స్ సెటప్స్ని? ఓకే డన్. ఓకే, టెక్నికల్ పాయింట్స్ ఎంతవరకు వచ్చాయి, ఏమేమి చెప్పుకున్నాం టెక్నికల్ పాయింట్స్?